రైట్. అంత అంత మాత్రాన మా ప్రధాని కాదా సార్? అడిగే హక్కు ఉండదా? రైట్. ప్రసాద్ గారు, ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్తో ఒకటి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాన్ని. ముందుగా యోయో ప్రేక్షకులకి, యోయో టీవీ యాజమాన్యానికి నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నిన్న మాట్లాడిన భాష పరుష పదజాలం ఒక ముఖ్యమంత్రి స్థాయికి వన్నీ తెచ్చే భాష కాదు, అంతే. రైట్. ఆక్రందన, అరణ్య రోదన యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందంటే భాష పరిభాషగా మారుతుంది. అదే కేసీఆర్ గారు. తర్వాత ఆ భాషకి ఆయనకి మాత్రం యాక్సెప్టెన్స్ ఉంది, ఇంకెవరు మాట్లాడిన ఒప్పుకోరు. ఇక్కడ చూసుకోండి, కావాలంటే ప్రయత్నించమనండి, కావాలంటే కుదరదు. సమాజంలో కొంత అగ్రెషన్ని సస్టైన్ చేయడానికి ఆయన ఒక భాషని ఒక మాధ్యమం కింద ఎంచుకున్నాడు. అతను స్త్రీలను అవమానించేది ముండైన భాష మంచిది, యాక్సెప్టెన్స్. సార్ ఒక్కసారి వాళ్ళు చెప్పేది విన్న తర్వాత నేను మీకు టైం ఇస్తాను. మీరు చాలా బాధేస్తుందండి. మీకు టైం వచ్చినప్పుడు మీరు స్పందించండి. వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు డిబేట్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఖండించానే కదా ఫస్ట్. ఆయనకు సరిపోతాను. ఇంకేం చేయాలి? నేను కూడా భాష తిట్టమంటారా? అది కాదు కదా. దొంగ తిరిగి సమర్థించాను. సమర్థిస్తాం సార్, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎందుకంటే నేను పొద్దున్న 7 గంటల నుంచి 9:30 దాకా మాధ్యమాల్లో డిబేట్లో ఉన్నాను. నాతో కూర్చున్న ప్రతి బీజేపీ అభ్యర్థి, అవతల పక్క ఉన్న అపోనెంట్ ఏం చెప్పాడు సార్, దేశ బడ్జెట్తో మీకేం పని అడిగాడు. 3 అడిగాడు నన్ను డిబేట్లో. అంటే ఒక భారత పౌరుడికి భారతదేశ బడ్జెట్తో మనకు సంబంధం లేదు అన్నది వాళ్ళ ప్రీకన్సీవ్డ్ నోషన్. దాన్ని నేను ఏ విధంగా జస్టిఫై చేయాలి? అందుకే మీరు అన్నారు చూడండి, ఇంతకలా సబ్జెక్ట్ మీద అవగాహన లేదు కాబట్టి నాకు అవగాహన లేని వాటితోనే ఉంటున్నట్టుగా సమానంగా ఉంది. వాస్తవానికి క్రిప్టో కరెన్సీ చాలా బాగా మాట్లాడుతున్నారు అందరూ. చెప్పమంటారు నన్ను? నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్తున్నాను, ఆర్థిక శాస్త్రం చదువుకున్నవాడిగా చెప్తున్నాను. ఎస్, దాని రిలేటెడ్ ఉన్నటువంటి థింగ్స్ కానీ ఏదైనా కానీ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే భారతదేశంలో విదేశంలో కంపెనీ పెట్టాం, ఆ కంపెనీ నుంచి భారతదేశానికి డబ్బులు రావడానికి ఫెమా ఫెరాల్ త్రూగా, ఐటీ ఎగ్జామ్షన్స్ త్రూగా తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉంది. ఒక కంపెనీ ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తీసుకురావడానికి వెసులుబాట్లు ఉన్నాయి. ఫెమా ఫెరా అండ్ ఐటీ అప్రూవల్స్తో కన్సెన్సస్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు ఆర్బీఐ నుంచి. అలాగే మీరు నేను విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్తే ఆ డబ్బులు మనకు తల్లిదండ్రులకు పంపించడానికి, రాచమార్గంలో పంపించడానికి దేశంలో ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చిన ఫారెన్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉంది. సో ఇవన్నీ కాకుండా ఈ క్రిప్టో కరెన్సీ అర్థమైతే తెలుసుకోమనండి, లేకపోతే తెలియనప్పుడు దాని గురించి అతిగా మాట్లాడొద్దని చెప్పండి. నేను ఇవాళ లాస్ వేగాస్ వెళ్ళి నేను అక్కడ బిట్ కాయిన్స్ లేకపోతే కాయిన్స్ కొని నేను అక్కడ పత్తాలు ఆడాను. నాకు దాంట్లో అనానమస్గా 100 కోట్ల డబ్బులు వచ్చాయి. దాన్ని ఎలా తీసుకురావాలి నేను ఇండియాకి చెప్పండి? ఏ మాధ్యమంలో తేగలను దాన్ని? మీరు ఇందాక లవాలా నోరు చేరారు వారు, అది గత పద్ధతి. ఇప్పుడు దీనికి రాచమార్గం ప్రవేశపెట్టారా? ఏది? నల్లధనాన్ని నిర్మూలించి దేశంలో ఒక్కొక్కరికి నల్లధనాన్ని నిర్మూలించి ప్రతి అకౌంట్లోనూ 15 లక్షలు వేస్తున్నారు కదా. దానికి ఇది ఏమైనా కొత్త వెసులుబాటు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? 30% ఎగ్జామ్షన్ ఇస్తారా? ఏ ప్రాతిపదిక మీద? అది ఏ అథెంటికేషన్ ఇస్తారా డబ్బులకి చెప్పండి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అంటే నేను లాస్ వెగాస్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పత్తాలు ఆడాలంటే నేను ఇండియన్ కరెన్సీని తీసుకుని వెళ్ళాలి. దానికి ఏ విధమైన వెసులుబాట్లు ఇస్తారు? అంటే ఇక్కడ నుంచి నల్లధనాన్ని తరలించడానికి వెసులుబాటు ఇస్తున్నావా? నేను లాస్ వేగాస్లో 100 కోట్లు గెలవచ్చు, 30% ఇండియాలో ఆర్బీఐకి ట్యాక్స్ కట్టి వెనక్కి తేవచ్చు, వెసులుబాటు ఇస్తున్నావా? ఇది క్రిప్టో కరెన్సీయా? బిట్ కాయినా? కళ్ళ ముందు ఆత్మహత్యలు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్లో దాంట్లో జరుగుతున్న అవకతవకలకి ఆర్బీఐ బాధ్యత వహిస్తూ ఇది యాక్సెప్టెన్స్ లేని కరెన్సీ ఇన్ ఇండియా, దీని మీద ఏ విధమైన లావాదేవీలు జరిగినా శిక్షార్హం అని చెప్పి ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్. నేను ఇవాళ ఆర్బీఐ బద్దుండి దేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారం నిన్న కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అవమానించారని కోణంలో మాట్లాడుతున్నారు. కానీ మన సోదరుడు చెప్పినట్టు రాజ్యాంగానికి ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పుడు విజన్ లేకుండా చేస్తున్న పనులు మీరు చూడండి. 800 మంది పైచిలుక కూర్చుని పని చేసుకోవడానికి 800 మంది పైచిలుక కూర్చుని పని చేసుకోవడానికి కొత్త పార్లమెంట్ భవనం కట్టుకుంటున్నాం. కానీ 800 స్థానాలు పెంచుకోవడానికి రాజ్యాంగాన్ని ఉపయోగించట్లేదన్న విషయం మర్చిపోకండి. మీకు అర్థమవుతుందా? 800 మంది అంటే చూడండి, ఆల్లేస్ సోమలేలు కొడుకు పేరు సోమలింగం సోమతుంది. అలాగా ఇంకా మనకి 800 సీట్లు పెంచుకునే సామర్థ్యం 2022 ఎండింగ్కి వస్తుంది అనుకుంటాను రాజ్యాంగ సవరణ ప్రకారం.
అని అంటే 6 అనుకోకపోతే ఏదైనా 820 సీట్లు పెంచుకోవడమా? ఆ? 800 సీట్లు పెంచుకోవడమా? కదా ఇప్పుడు దీనికి మీకు చెప్తా. నిన్నటిదాకా వినండి, గాబరా పడిపోకండి. గాబరేం పడతలేము, చెప్తుంటే గాబరాట. 137 కోట్ల ప్రజలున్న భారతావనంలో 2014 నుంచి ఫస్ట్ 5 ఇయర్స్ మొగటం లేని మహారాజులాగా పరిపాలించిన ఈ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, మా ప్రధానమంత్రి గారికి, మా ప్రీతం ప్రధానమంత్రి గారికి బొర్ర ఉంచుకొని కంచాలు కొట్టమంటే కంచాలు కొట్టి, గంటలు కొట్టమంటే గంటలు కొట్టి, లైట్లు ఆపమంటే లైట్లు ఆపి ఇన్ని చేసిన మా ప్రధానమంత్రి గారికి, తప్పట్లతో స్వాగతించిన మా ప్రధానమంత్రి గారికి కష్టం వస్తేనే కానీ 137 కోట్లు ఉన్నారని తెలియలేదు. అందుకే రాజ్యాంగ సవరణ ప్రకారం సీట్లు పెంచుకోవాలన్న ప్రాతిపదిక తీసుకొచ్చి దానికన్నా ముందే ప్రోయాక్టివ్గా బిల్డింగ్ కట్టేస్తున్నారు. 2026 దాకా ఓపిక పట్టలేపరా బిల్డింగ్ కట్టడానికి. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశాలు, వాస్తవానికి ఎంత దూరంగా ఉన్న అంశాలతో ముడిపడి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఫస్ట్ టైం అండి ఈ 7.5 సంవత్సరాల్లో ఫుడ్ డౌన్ చేయడం కార్యక్రమం మొదలైంది. ఇవాళ దాకా మమతా బెనర్జీ గారు ఒకలే వాయిస్ మాడ్యులేషన్ ఎగెనెస్ట్ బీజేపీ, ద ఫస్ట్ ఎవర్ టైం. అది కాన్స్పిరసీ అనుకోండి, లేదంటే హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అనుకోవచ్చండి. ఒక ఫుడ్ డౌన్ కార్యక్రమం కనుక మొదలైతే ఎక్కడో ఒక దగ్గర నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఇంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడి నుంచైనా వాయిస్ మాడ్యులేషన్ విన్నాము మనం. ఖండించిపోతున్నారు అలా కోట శ్రీనివాసరావు తప్ప. వీళ్ళైనా సరే కేసీఆర్ గారు మాట్లాడిన భాష మీద దరిద్రం, కానీ భాష ఎవరికి కావాలి? దాంట్లో ఉన్న ఎసెన్స్ కంటెంట్ మీద మాట్లాడమనండి. కేవలం తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కలిపి 200 కోట్లు ముష్టి వేసినట్టు వేశారండి. బడ్జెట్లో ఎవరైనా ఫిగర్స్ చెప్తారా? ఏం ఫిగర్స్? రెవెన్యూ లోట్ ఎంత చెప్పండి, మనకు ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఒకసారి బడ్జెట్ ఫిగర్స్ చెప్పండి. నేను చెప్తాను ఒకసారి. నేను ఎంతసేపు అయినా నాకు ఎక్కడ 39,45,000 ఒక్క పదమే వినబడింది, కానీ రెవెన్యూ రిసిప్ట్స్ 22 లక్షల కోట్ల కింద అభివర్ణించారు. అది వాస్తవానికి ఎంత దూరంగా ఉంది తెలుసండి. రామరెడ్డి గారు జిఎస్టీకి 1,45,000 కోట్లకి అచీవ్మెంట్ కింద తప్పట్లు కొట్టుకున్నారు. నిజంగా నేను కూడా గర్విస్తున్నాను. జిఎస్టీ వసూళ్లు చాలా బాగున్నాయి. జనవరి 2023 చాలా ఎక్కువ ఉన్నాయి కదా జిఎస్టీ వసూళ్లు. పెరిగింది కదా అంతే కదా. ఒక్కసారి సార్, ఈ జిఎస్టీ తీసుకురాక మునుపు ప్రతి రాష్ట్రానికి సేల్స్ ట్యాక్స్ రూపంలోనూ మనం కస్టమ్స్ సుంకాలు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కడుతున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయ వనరులు ఇవన్నీ క్రోడీకరించి చూస్తే 2,46,000 కోట్ల పైచీలకు డబ్బులు సంపాదించే సామర్థ్యం ఉన్న భారతావనికి ఇవాళ ఈ దిక్కుమాల జిఎస్టీ అనే మెజరబుల్ ఫెయిల్యూర్ తీసుకొచ్చి ఇంతగా పెరుగుతుందంట. 1,48,000 కోట్లు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తాం. రెవెన్యూ వ్యయం కూడా 31 లక్షలు పెట్టారు. ఓకే, మీకు అసలు విషయం చెప్తాను. నిన్న బడ్జెట్ యాజ్ పర్ దిస్ 44,40,000 కోట్లకు ప్రవేశపెట్టవలసిన బడ్జెట్ 32 లక్షల కోట్లు రిసిప్ట్స్ ఉన్నాయి. అండ్ 12,40,000 కోట్లు డెఫిసిట్తో పెట్టవలసిన బడ్జెట్ని ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్తో పెట్టిన బడ్జెట్ కింద నేను అభివర్ణిస్తాను. ఎలా తెలుసా? వీళ్ళు చేయగలరు. స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్నదాన్ని ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ని క్రియేట్ చేసి లాస్ అని చెప్పారు కదా. నేను ఇది ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని చెప్తాను. ఎందుకు చెప్తాను తెలుసా? మళ్ళీ విను. భారతదేశంలో దగ్గర 4% పీపుల్ ఉన్నారండి ప్రత్యక్షంగా ట్యాక్సెస్ కడుతున్నారు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంప్లాయ్ చేస్తున్న వాళ్ళు. వీళ్ళందరూ కడుతున్న ట్యాక్స్ ఎంత తెలుసా అండి? 6 లక్షల కోట్లు. వీళ్ళ ఆయంలో 2014 నుంచి పెరిగిన అదానీ అంబానీలు మనతో సమానంగా 6 లక్షల కోట్లు కడుతున్నారు. ఓకే, సబ్సిక్వెంట్గా ఇంపోర్ట్స్ 2 లక్షల కోట్లు ఇంపోర్ట్స్ నుంచి ఆదాయం వస్తుందండి. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని ఉంటాయి కదా. అంటే మనం సబ్బులు, పప్పులు, అంటే పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పైసలు రాక అండ్ వ్యయం పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆదాయ పన్ను 15% అన్నారు, బట్ వ్యయాలు 9% 6 అన్నారు. లక్షల కోట్లు. నేను ఒక్క నిమిషం, మీరు దీంతో కన్ఫ్యూజ్ చేయకండి ఎవరు. నేను ప్రజలకు అర్థం అవ్వాలి. ఇది దేశ ఖజానాకి అందరం కలిపి 32 లక్షల కోట్లు కంట్రిబ్యూట్ చేసాం. ఏ రూపంలో చెప్తున్నాను. వీళ్ళు ఎందుకు మాయ చేస్తున్నారంటే చెప్తాను. 7 లక్షల కోట్లండి డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే మనం సబ్బులు, బిల్లలు ఏం కొన్నా సరే వాటి మీద కట్టే ట్యాక్సెస్ త్రూ కాదు. ఇంపోర్ట్స్ 2 లక్షలు, అది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, మనం వీళ్ళు ఇష్టానుసారంగా పెంచిన పెట్రోల్, డీజిల్ మీద 4 లక్షల కోట్లు దేశ ఖజానాకి కంట్రిబ్యూట్ చేసాం. అలాగే ప్రాఫిట్ మార్జిన్లో ఉన్న ఎల్ఐసీలని, స్టీల్ ప్లాంట్లు అమ్మేద్దాం అనుకుంటారు చూడండి, డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ త్రూగా 3 lakhs crores ఇచ్చాం. గ్రాంట్స్ అంటే విదేశాల్లో వెనకబడిన దేశాలకు వచ్చేవి వెనక్కి ఇవ్వక్కలే 1,00,000 కోట్లు సంపాదించాం ఈ సంవత్సరం. ఓకే, ఇన్ని చేసిన మనం దగ్గర 32 లక్షల కోట్లు రాష్ట్ర దేశ ఖజానాకి ఇచ్చిన దానికి వీళ్ళు చేస్తున్న మాయాజాలం తెలుసా సార్? బడ్జెట్లో 1,48,000 కోట్లు అప్పు చేశారు 75 సంవత్సరాల స్వాతంత్రంలో. మన్మోహన్ సింగ్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఎంత? అదే కదా మనకు ప్రామాణికం. 48,49,650 కోట్లు అప్పు చెప్పిన అప్పు పథకాన్ని వీళ్ళు ఎంత పెంచారు? ఆల్మోస్ట్ 3 times పెంచారు. పెంచుతూ ఒక గారెడీకి అలవాటు చేశారు.
9 లక్షల కోట్ల ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అది ఎవరికి లెక్క ఉండదు. ఇప్పటికి కూడా అతిగతి లేనిది. అలాగే దేశ భద్రత అనూప్ ఇది కూడా విను. దేశ భద్రత, దేశంలో చొరబాట్లను నియంత్రించడానికి రఫేల్లు, సుకోయిలు ఇవన్నీ కొన్నారు కదా, నిజంగానే. ఎందుకు? యుద్ధం వస్తే ఎదుర్కొనే సామర్థ్యం ఈ కోట్లు అవి కొని ఇచ్చారని. మర్చిపోకండి సార్, భారతాన్ని 4 లక్షల కోట్ల పైచీలకు ఖర్చు పెడుతున్నారు. ఈసారి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు సైనికుల భద్రత కోసం ఇవ్వాల్సిందే. కానీ ఒక్కటి మర్చిపోకండి సార్, 1948 సంవత్సరంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్కే షణ్ముగం గారిది, వినాల మిత్రమా, 196 కోట్లు మాత్రమే దేశ బడ్జెట్. ఆ రోజు భారత ప్రజలు ఎంతమంది తెలుసా అండి? 38 కోట్లు. ఇదే 1948 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి విత్ ఇన్ నో టైం పాకిస్తాన్తో యుద్ధం చేసాం. ఆ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు యుద్ధానికే స్పెండ్ చేసి యుద్ధం గెలిచిన సామర్థ్యం. ఈయన ఆయంలో 2014కు ముందు మహానుభావుడు గారు వాజ్పేయి ఆయంలో కూడా కార్గిల్ వారు గెయించి కూడా మనం ఇంత డిజైన్స్మెంట్ మోడ్యూల్స్లో కానీ ఇంత డిజైన్స్మెంట్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ని కూడా మెయింటైన్ చేయకుండా ఏ రోజు ఇంత డబ్బులు ఎనానమస్గా పెంచలేదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా దేశంలో ఎక్కడ పడితే పౌరాలు ఎగరేస్తున్న నెహ్రూ బొమ్మలు చూస్తూ శాంతి కామక దేశం కింద అభివర్ణిస్తున్న దాంట్లో సార్క్ నేషన్లో వీటో పవర్గా ఉన్న మన దేశాన్ని ఆ G8 దేశాల వెనకాల అమెరికా దేశాల వెనకాల ఊడిగలు చేయడానికి పోయి చైనా నెపం పెట్టి మన నెత్తి మీద ఇవాళ సార్క్ నేషన్లో మనకి పవరే లేకుండా చేసి పక్కన ఉన్న నేపాల్, బంగ్లాదేశ్లు కూడా మన మీద యుద్ధం చేసే సామర్థ్యాలు పెంచుకునే స్థాయి చూసుకుని రైట్ ఈ దౌర్భాగ్య స్థితికి లీడ్ చేస్తుంటే, ఈ విషయాలు చర్చిస్తుంటే, ఒక చర్చనీయాంశం అవుతుంటే, నేను ఎందుకు కూడా చెప్తాను సార్, గతంలో ఈ విషయంలో నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన దాంతో మీకు ఒకసారి చెప్పాలి. 2014కు ముందు పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ నేషనల్ ప్రాజెక్ట్ కింద అభివర్ణించబడ్డాయి. దాని రీడిజైన్ ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల్లో నేను ఒక కంపారిజన్ ఇస్తాను మీకు. నీతి ఆయోగ్ అండ్ ప్రణాళికా సంఘం అని ఉండేది. ప్రణాళికా సంఘంలో మహానుభావులు గుహా గారు, మాంటక్ సింగ్ అహులావాలియా, ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి గారి నేపథ్యంలో డిప్యూటీ సెక్రటరీస్తో ఒక పవర్ఫుల్ ఒక బెంచ్ ఉండేది. దాని నుంచి ప్రామాణికతను ఎలా తీసుకునేవారంటే ప్రతి రాష్ట్రానికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఖర్చు ఎంత, అప్లిఫ్ట్మెంట్ కోసం ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక వేసుకొని ఆ రాష్ట్ర బడ్జెట్కి డిస్ప్రపోర్షనేట్గాను ప్రపోర్షనేట్గాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలక్షన్స్ ఉండేవి. దాని సారాంశమే ఈ స్వతంత్రం అని 2014 దాకా పరుగులు తీసింది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం దానికి ఎబ్రివేషన్ క్రియేట్ చేయగలిగింది. ఈ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా వాళ్ళ ఆయంలో డిక్లేర్ చేసిన పోలవరం ప్రాజెక్టుకు కూడా రూపాయి ఇవ్వలేక ఇవాళ ఇటు వేస్తే అటు వేస్తే వేస్తూ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయం మీద ఒకసారి ఆలోచించుకోగలిగితే కారణం ప్రణాళిక లేకపోవడం. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలన్నది లేకుండా, ఓకే వాళ్ళు అన్నట్టే 2014 నుంచి కనుక ఎలక్షన్స్ కేటగిరీకి ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి, ఇవాళ చూడండి ఒక రైల్వే ప్రాజెక్టుకి వైజాగ్ జోన్కి కానీ ఒక రూపాయి ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఒక స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్కి ఒక రూపాయి ఇవ్వలేకపోతున్నారు. కారణం 2014 నుంచి ఎలక్షన్స్ లేకపోవడం. ఇవాళ రాత్రి వెళ్ళి అడిగితే ఏమంటున్నారండి, ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక కన్సర్న్ మినిస్టర్ కానీ ఢిల్లీ వెళ్ళి ఏమైనా హెచ్చుకం కబుర్లు చెప్పుకోవడానికి వెళ్తారా, లేకపోతే ఏమైనా పార్టీలు చేసుకోవడానికి వెళ్తారా? ఒక పేపర్ తీసుకుని వెళ్ళరా, రాష్ట్ర బడ్జెట్ నుంచి సెంట్రల్ బడ్జెట్ నుంచి రాష్ట్రానికి ఎంత ఎలక్షన్స్ ఉన్నాయో ఒక అగ్రికల్చర్ మినిస్టర్ అడగడా, ఒక ఫైనాన్స్ మినిస్టర్ కూడా వీళ్ళిద్దరికీ కోఇన్సిడెన్స్ లేకపోతే ఎలా పనిచేస్తుంది? ఏ ప్రాతిపదిక మీద అడుగుతున్నారు? వెళ్ళిన ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అడగట్లేదు. ప్రతి రాష్ట్రానికి ఇదే వివక్ష. దేనికి? వీళ్ళు ఇంకో చేసిన పని తెలుసా అండి, నీతి ఆయోగ్లో కన్సర్న్ ముఖ్యమంత్రులు, కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ని మెంబర్స్ చేసి ఒక్కటి మనకి ప్రయోజితమైన పనులు రాష్ట్రాలకు చూసుకోమనండి. కారణం ప్రణాళికా సంఘాన్ని నిర్వీర్యం చేయడం, ఈ జిఎస్టీ అనే దరిద్రాన్ని దేశానికి నెత్తి మీద పెట్టి స్వచ్ఛందంగా కలెక్ట్ అవుతున్న ట్యాక్సెస్ని ఆయా రాష్ట్ర పరిధుల్లో ఎవనానమస్గా అనౌన్స్ చేస్తున్న ట్యాక్సెస్ అన్నింటినీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఫెడరల్ సిస్టమ్కి విఘాతం కలిగిస్తూ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ యాజ్ ఫార్ as GST is concerned. Still we are tolerating because of their failure, the ability steps towards finance. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళండి, ఎప్పుడైతే దేశంలో ఉన్న ఫెడరల్ సిస్టంలో ఉన్న రాష్ట్రాల్లో హక్కులు హరించబడతాయో గళాలు ఈ విధంగా మొదలవుతాయి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, యూపీ ఎలక్షన్స్ ఈజ్ అ బెంచ్ మార్క్ అండ్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఫర్ ద ఎంటైర్ నేషనల్ పాలిటిక్స్. ఖచ్చితంగా శాసించబడుతున్నాయి, వీళ్ళకి ఖచ్చితంగా భూమి తీసుకొచ్చి చూపిస్తారు. ఇవాళ ఎంఐఎం రోల్ ఈజ్ ఓవర్. అక్కడ ఇంకే విధమైన రోలు ప్లే చేయడానికి లేక మళ్ళీ ఇక్కడ శరణార్థులు వెనక్కి వచ్చి అయితే కేసీఆర్ గారు లేకపోతే ఇలా కాంగ్రెస్ పంచన చేరవలసిన పరిస్థితి తప్ప ఇంకొక అతి లేదు వాళ్ళకి. అంచేత ఇక్కడ పరిరక్షించుకునే దీంట్లో ఎంఐఎం కూడా మనకి మిత్రులే, మనతో పాటు ఉన్న సహోదరులే. వాళ్ళ వయసుల పాచికి బలే దేశమంతా తెరుక్కుని వచ్చారు. దేశాట చేసి వచ్చిన వివేకానందులను వెనక్కి తీసుకొచ్చినట్టు పిలుచుకుంటున్నారు ఇప్పుడు. అంచేత ఇక్కడ ఏం వచ్చిన నష్టమేం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు తిట్టారు, ఇన్ని తిట్టారంటే ముద్దెట్టుకుంటారా?
పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తున్నారా 8 సంవత్సరాలు ఏంది బడ్జెట్లు పెట్టి ఈ ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వకపోతుంటే ఎచ్చకం కబుర్లు చెప్పుకొని వస్తారా? రాష్ట్రం పరిగణలోకి తీసుకోరా? ఏ హక్కు ఇచ్చారండి మీకు? కోడళ్ళు అత్తలు మామూలు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయా? భాష వస్తున్నాయా? శశి తరూర్ గారికి మాట్లాడిన ఇంగ్లీష్ అర్థం అవ్వలేదండి. గతంలో 3.5 గంటలు ప్రవేశపెట్టిన బడ్జెట్ కల్తీరి పడి 4 గ్లాసులు గ్లూకోజ్ తాగి గంటన్నర బడ్జెట్కే కుదించి 3.5 గంటలు మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టే సామర్థ్యం పెట్టారు. ఏం మాట్లాడుతున్నారండి? వింటున్నామనా? ఎన్నాళ్ళు వింటారు పెట్టగలలు? ఓ దిక్కుమాల వాట్సాప్ యూనివర్సిటీ పెట్టుకొని ఇలా పెట్టుకుంటే పోతే పెట్టకేం చేస్తారు? సబ్జెక్టు సంబంధం లేని తిట్లు బీజేపీ చైనా అనుకూలత భారతదేశ ఎప్పటికీ దిక్కుమాల చైనా నుంచే రైట్ రామరెడ్డి గారు. మహిళను మహిళా లేదు కానీ ఇది చైనాగా వచ్చింది. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అమ్ముకుంటూ రైట్ కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని అమ్ముకుంటూ కూర్చొని మాట్లాడడానికి రామరెడ్డి గారు. రామరెడ్డి గారు. కేసీఆర్ గొప్పలమైంది దానిలో భాగమే ఈ విషయం. రైట్ రామరెడ్డి గారు. మాట్లాడిస్తారు చూడండి తప్పు. డైరెక్ట్ క్వశ్చన్ ఎంత వ్యవస్థ చేస్తుంటే వీళ్ళు ఇంకా పేద ప్రజలకు దక్కింది ఏం లేదని ఒకటి, తర్వాత ఆత్మ వచ్చిన దేశానికి